ఇవాళ ఫ్రైడే. ఇవాళ ఇంకొక టాపిక్తో వచ్చాను మీ ముందుకి. నేను చెప్పాను కదండి, నేను ఒక డాక్టర్ని అటెండ్ అయ్యేదాన్ని. ఆయన నాకు లైఫ్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసి నేర్పించారనమాట. సో ఇవాళ వాట్ ఈజ్ వర్షిప్? వర్షిప్ అంటే ఏంటి అంటే తెలుగులో ఆరాధన అంటారు. అంటే నేనేమన్నాను, వర్షిప్ అంటే పూజ అని చెప్పాను. నేను ప్రార్థన చేయడము, పూజ చేయడం అని చెప్పాను. అంటే ఈ మాట మనం ఎక్కడ ఉంటాము, ఎక్కువ చర్చిల్లోనూ లేకపోతే గుళ్ళోనూ వింటూ ఉంటాం కదా, దేవుని ఆరాధించడం లేకపోతే దేవుని పూజించడం అని. సో నేను అదే చెప్పాను, వర్షిప్ అంటే దేవుణ్ణి పూజించడం అని చెప్పాను. దాన్ని ఈసాడు ఆయన చెప్పారు కాదు అని. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఏంటి ఆన్సరు, వాట్ కుడ్ బి ద ఆన్సర్ అని నేను అనుకుంటా ఉన్నాను. దెన్ ఆయన చెప్పారన్నమాట, ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ అన్నారు. అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే నేను ఈ భూమి మీద ఎందుకు బతుకున్నాను అనేది మనం తెలుసుకోవడం అన్నమాట. నాకేం తెలుసు, నాకు తెలియదు అన్నాను. అప్పుడు నాకు చెప్పారన్నమాట, జాగ్రత్తగా విను అని చెప్పారు. ఏంటంటే ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ నువ్వు తెలుసుకున్నప్పుడు అది ఆటోమేటిక్గా అది వర్షిప్ అయిపోతుందని, అది ఫుల్ఫిల్ చేసినప్పుడు. అంటే నీ జీవితంలో నువ్వు ఎందుకు పుట్టావు ఈ భూమి మీద, దేవుడిని ఎందుకు పుట్టించాడు, నీది ఏంది, నీ బాధ్యత, నువ్వేం చేయాలనుకుంటున్నావు. చాలాసార్లు మనకి ఏదేదో చేయాలని ఉంటుంది, కానీ మన జీవితంలో ఏ వస్తూ ఉంటాయి. అది నువ్వు తెలుసుకున్నప్పుడు అది నీ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. దేవుడు కొన్ని మనకు పెడుతూ ఉంటాడు కదా బాధ్యతలు అవన్నీ, అది మాట. సో ఇది ఎలా చెప్తున్నారంటే, నాకు నీ జీవితంలో ఈ పాప నువ్వు అనుకుంటే రాలేదు, అది దేవుడు అలౌ చేశాడు, దేవుడు ఇచ్చాడు నీకు. ఇలాగా నువ్వు సరిగ్గా పెంచుతావనేమో, లేకపోతే నీకు సహనం అన్నీ నీకు ఉన్నాయనేమో మనకి దేవుడు ఇచ్చాడు. అయితే ఈ బిడ్డను పెంచడమే నీ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. అయితే సరే పెంచుకుంటాం, సరే, కానీ రెండు విధాలు, నువ్వు ఇలా ఏడుస్తూనే పెంచుతావా లేకపోతే హ్యాపీగా పెంచుతావా పాపని అంటే నాకేం అర్థం అవ్వట్లేదు, నేను ఏం సమాధానం చెప్పాలో. యాక్చువల్లీ నాకంతా కొత్తగా ఉంది నాకు కూడా. అప్పుడు అన్నారన్నమాట, ఎట్లాగో ఇది నీ బేబీ, నువ్వు హ్యాపీగా పెంచుకుంటే ఆమె హ్యాపీగా పెరుగుతుంది, ఆమెలో కూడా హ్యాపీ హార్మోన్స్ ఓపెన్ అవుతాయి, ఆమె కూడా హ్యాపీగా ఉంటుంది. సో నువ్వు ఏడిస్తే అంటే రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. మన తత్వం అనేది మన పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుంది, మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది అని నాకు చెప్పి, నువ్వు ఈ పాపని పెంచుకోవటమే నీ పర్పస్. ఈ పాపని నువ్వు సరిగ్గా పెంచుకుంటే అది దేవుడికి నువ్వు 100% వర్షిప్ చేసినట్టు అని చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది అసలు. అవునా అని, అంటే అంతే కదా, కరెక్ట్ అనిపించింది నాకు కూడా. మనకిచ్చిన బాధ్యత మనం పూర్తిగా నెరవేర్చినప్పుడు అది నిజమైన వర్షిప్. ప్రార్థన చేసి మనము చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తాము, లేకపోతే గుడికి వెళ్ళి అభిషేకాలు చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ ఇంట్లోనూ నీ బాధ్యతను ఫుల్ఫిల్ చేయకుండా నువ్వు బయటికి వెళ్ళి ఎన్ని చేసినా అది దేవుడు ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? దేవుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు కదా, చూస్తున్నాడు కదా నువ్వు ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తున్నావు అనేది. అలా కాకుండా నువ్వు మనస్ఫూర్తిగా నీ బిడ్డను నువ్వు పెంచుకుని అందరి ఎదురుగుండా హ్యాపీగా పెంచుకుని ఉంటే అదే నీ పర్పస్. నాకు చాలా అంటే చాలా చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అండ్ ఇంకా చెప్పారన్నమాట, ఏమనంటే ఎలా అంటే నువ్వు నాట్ ఓన్లీ మీ, ఎవరైనా సరే, నేను మీకు చెప్తున్నాను, భర్త కరెక్ట్గా లేకపోయినా భార్య కరెక్ట్గా ఉందనుకోండి, నేను చూసిన అలాంటి ఫ్యామిలీస్ని, ఆ ఫ్యామిలీ కట్టబడుతుంది మంచిగా, పిల్లలు అందులో మంచిగా అవుతారు, అందులో పిల్లలు బాగా ఎదిగి అభివృద్ధిలోకి వస్తారు. అదే భార్య కరెక్ట్ లేదనుకోండి, అయినా భర్త కరెక్ట్గా ఉన్నాడు, అందులో కూడా
పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. కానీ భార్య కరెక్ట్ లేదని భర్త బాగాలేదని భార్య బాగాలేదని భర్త ఇలా వంతులు వేసుకుని ఉంటే ఆ కుటుంబము ఏమవుతుందంటే బ్రేక్ డౌన్ అయిపోతుంది అనమాట. అది అటు ఇటు కాకుండా అయిపోతారు. ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళు తల్లిదండ్రులు రెస్పెక్ట్ చేయరు, అంతే కదా. అంటే వాట్ యు గెట్ కదా. చిన్నప్పుడు వాళ్ళకి అవసరమైనప్పుడు మీరు లేరు, వాళ్ళ అవసరమైనప్పుడు మీరు ఇలా గొడవలు పెట్టుకుంటూ లేకపోతే బాధ్యత సరిగ్గా తీసుకోలేదు అనుకోండి, వాళ్ళు ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారు మీకు, అంతే కదా. అలాగా అది చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇది కాకుండా ఇంకోటి ఎగ్జాంపుల్ ఏంటంటే వర్క్. మనము దేవుడు మనకు జాబ్ ఇస్తాడు. దేవుడు మనం దశంభాగం ఇచ్చినా ఏమి ఇచ్చినా మనము జాబ్ ఉంటేనే కదా ఇస్తాం. మనం ఒక సొసైటీలో మంచిగా బతుకుతున్నామన్నా కూడా జాబ్ ఉంటేనే కదా ఇస్తాం మనం. అలాంటిది జాబ్ ఇచ్చినప్పుడు మన యజమానిని మనము చాలా మర్యాదగా చూసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన పనిని అంతే మర్యాదగా ఫుల్ఫిల్ చేయాలి, అంటే కంప్లీట్ చేయాలి. వాళ్ళు మనకు ఒక పని ఇచ్చారనుకోండి, ఆ పనిని కంప్లీట్ చేయాలి. ఇది నేను కొంచెం పాటించేదాన్ని అంతకుముందు, కానీ ఐ మీన్ టు సే నాకు అర్థమైంది వర్క్ ఈజ్ వర్షిప్ అని ఎందుకు అంటారు అనేది. అంటే మీకు ఇచ్చిన పనిని మీరు పూర్తి చేయడం అనేది అది ఒకలాంటి వర్షిప్. నువ్వేం చేయక్కర్లేదు మీ యజమానికి, మీ ఓనర్కి, లేకపోతే మీ ఎంప్లాయర్కి. యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్. నీకు ఇచ్చిన పని నువ్వు చేయి చాలు. ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తారన్నా? నువ్వు ఎలాగైనా బిహేవ్ చేయి, నువ్వు మాత్రం నీ ఇచ్చిన పని నువ్వు పూర్తి చేసినప్పుడు మనకున్న రెస్పెక్ట్ ఎంత రెస్పెక్ట్ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఇది అవునా కదా. సో అలాగా ఇచ్చిన పనిని ఉన్న బాధ్యతను నెరవేర్తించినప్పుడే నువ్వు కరెక్ట్ వర్షిప్ చేస్తున్నట్టు. నువ్వు ఇంకేం చేయక్కర్లేదు, చేస్తే నీ ఇష్టం అలామాట. అలాగే ఈ 2 ఎగ్జాంపుల్ చెప్పారు. తర్వాత 3 ఎగ్జాంపుల్కి నేనైతే షాక్. ఎలా అంటే నాకు ఇంకప్పటికీ అర్థమైపోయింది, నా బిడ్డని నేను చాలా హ్యాపీగా పెంచుకోవాలి. నాకు ఏది ఇంపార్టెంట్ కాదు, ఇంకా నాకు అన్నీ సెకండరీ. ఫర్ ఎగ్జాంపుల్ మేము చర్చ్కి వెళ్తుంటాం కదా. సో నాకు చాలా గ్రూప్స్ ఉంటాయి ఇక్కడ అట్లాంటాలో కూడా చాలా గ్రూప్స్ ఉంటాయి. నాకు చాలా ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఐ హ్యావ్ టు చూసుకోవాలి కదా నేను ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. పాట్లక్లు అని అవన్నీ చాలా పనులు కూడా ఉంటాయి. సో నేను తర్వాత ఫిల్టర్ చేయడం మొదలుపెట్టాను అనమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా పాపకి ఎక్కడికి వెళ్ళాలని ఉంది, అదే రోజు ఏదో మినిస్ట్రీ ఉంది, నేను మా పాపని తీసుకుని మా పాప పనే చేస్తాను. నీకు డౌట్ లేదు ఇంకా అసలు అందులో, ఎందుకంటే నాకు తెలిసిపోయింది కదా ఈ పాపని చూడమే నా వర్షిప్ అని. అలాగా ఈ ఇల్లు కొన్నప్పుడు కూడా నాకు అంటే ఈ ఇంట్లో ఏంటంటే 2 bedrooms ఒక ఫ్లోర్లో ఉంటాయి అన్నమాట, మెయిన్ ఫ్లోర్లో ఉంటాయి. అది నాకు ఎంత కరెక్ట్ అనిపించింది అంత కరెక్ట్ అనిపించింది. నేను మా ఆయన గారికి చెప్పినప్పుడు ఇదే మనం బుక్ చేసేసుకుందాం, వెంటనే బుక్ చేసేసుకుందాం, ఎందుకంటే ఇది పాపకి కరెక్ట్, ఇది మన తర్వాత మళ్ళీ మనకు దొరకదు ఇలాంటి ఇల్లు అని మేము చూసిన వెంటనే బుక్ చేసాం. అప్పుడు ఏమైందంటే బుక్ చేసిన తర్వాత హౌస్ రేట్స్ చాలా హై వెళ్ళిపోయినాయి. తర్వాత నిజంగా మేము తర్వాత ఏదో కొనకపోదు, ఇది మేము ఇల్లు సెలెక్ట్ చేసినప్పుడు పాపకి కంఫర్టబుల్ ఉందా లేదా అదే ఆలోచించాం, ఇంకేం ఆలోచించలేదు. నేనైతే ఇంక కంప్లీట్ అది ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టేసిన అప్పటికే నేను. సో అలాగా దిస్ హౌస్ ఈజ్ వెరీ మచ్ కంఫర్టబుల్ ఫర్ మై డాటర్ అన్నమాట, స్తుతికి. దానికి చాలా అంటే అది పైగా మా బడ్జెట్లో సెట్ అయిన హౌస్ అన్నమాట ఇది. ఇలాగా నేను తర్వాత నేను చూశాను, స్తుతిని బట్టి ప్రార్థన చేస్తూ, స్తుతిని బట్టి నడుచుకుంటూ, స్తుతికి అనుగుణంగా ఉన్నప్పుడు నాకు అన్నీ ఫుల్ఫిల్ అయిపోయి, ఎందుకంటే దట్ వాజ్ ద రైట్ వర్షిప్. నేను ప్రాక్టికల్గా చూశాను నిజంగా. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, ద లాస్ట్ ఎగ్జాంపుల్, నువ్వు క్రిస్టియన్ కదా అన్నారు. ఆయన యాక్చువల్లీ క్రిస్టియన్ కాదు, వాళ్ళు హిందూ కూడా కాదు, కానీ హిందూ ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళు, క్రిస్టియన్స్ ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళు. కానీ మోర్ దెన్ దిస్ వాళ్ళు యూనివర్స్ అనేవాళ్ళు అన్నమాట. యూనివర్స్ ఇస్తుంది అనేవాళ్ళు. కానీ వాటెవర్, నాకైతే చాలా కరెక్ట్ అనిపించేవాళ్ళు కాబట్టి నేను ఈరోజు చెప్పగలుగుతున్నాను.
నన్ను అనేవాళ్ళు, నువ్వు యేసయ్యని ప్రేయర్ చేసుకో అనేవాళ్ళు. యు ప్రే, నువ్వు నీ ప్రార్థన యేసయ్య నామంలోనే చేసుకో అనేవాళ్ళు. అయితే లాస్ట్‌లో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అయితే నువ్వు యేసయ్యని నమ్ముతున్నావు కదా అంటే, అవునండి అంటే. దెన్ హీ సెడ్, దేవుడు తన తండ్రి తనకి నువ్వు వెళ్ళి భూలోకంకి వెళ్ళి ఒక 33 years బతికి తర్వాత నువ్వు చనిపోవాలి అని జీసస్కి వాళ్ళ నాన్న వాళ్ళ తండ్రి చెప్తారు. తండ్రి చెప్పినప్పుడు జీసస్ కూడా వస్తారు. జీసస్ వచ్చి, నీ చిత్తమైతే ఈ కప్పు ఈ గిన్నె నా నుండి తొలగింపమని ఉంటుంది. అంటే నా దగ్గర నేను ఇది చేయలేను అన్నట్టుగా చెప్తారు. కానీ ఏమంటారు, నీ చిత్తం ఏదైతే అదని. ఈ సబ్మిటెడ్ అండ్ ఈ డైడ్ ఆన్ ద క్రాస్. ఇది మీకు తెలిసిందే కదా అంటే, అవునవును అన్నాను. నేను అప్పుడు దీని మీద నేను చాలా ఫోకస్ చేసి నేను అది మళ్ళీ చదివాను. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్లో నాకు అప్పుడు అనిపించింది అన్నమాట, ఇది కదా రైట్ వర్షిప్ అని. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడిచ్చిన బాధ్యత, పని, అంటే బాధ్యత నాకు నా బిడ్డ, పని, ఏ పనైనా సరే నాకు ఎవరైనా పని ఇచ్చినప్పుడు దాన్ని పూర్తిగా చేయటం, కంప్లీట్ చేయటం, మధ్యలో వదిలేయకుండా కంప్లీట్ చేయటం. ఒకవేళ నా వల్ల కాకపోతే నేను వెళ్ళి వాళ్ళతో క్లియర్గా కమ్యూనికేట్ చేసేదాన్ని, అమ్మ నా వల్ల కాదు ఇది, నేను చేయలేను ఇది అని. లేకపోతే నాకు పాపతో నాకు పాటలకు చేయలేను, నాకు చిన్న వంట ఏమైనా ఇవ్వండి అని అట్లాగా నేను మాట్లాడుకుని అలా నేను చేసుకునేదాన్ని. కొన్నిసార్లు కొంతమంది అర్థం చేసుకుంటే, కొంతమంది అర్థం చేసుకోరు. కానీ ఇక్కడ నాకంటూ ఒకటి ఉంది కదా, గోల్ ఉంది కదా. నా బిడ్డ హర్ట్ అవ్వకూడదు, ఎవరు హర్ట్ అయినా పర్లేదు కానీ నా బిడ్డ హర్ట్ అవ్వకూడదు అనేది నాకు గోల్ ఉంది కదా. నా బిడ్డ చిన్నది, వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు. కాబట్టి నేను అది అలా మైండ్లో పెట్టుకొని హాలిడేస్ అయినా ఏమైనా సరే నేను స్తుతిని బట్టి చేయడం వల్ల, స్తుతికి ఏది ఇష్టమైతే అదే. నేను ఇంకా రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ పక్కన పెట్టేశాను. ఈవెన్ ద మినిస్ట్రీ నేను అప్పుడు డిసైడ్ అనమాట. మాకు మినిస్ట్రీ లీడ్ చేయమని అట్లా అడిగేవాళ్ళు. నేను చేయను, నేను మా ఆయనతో చెప్పానమాట, నాకు నా బిడ్డే మినిస్ట్రీ, నేను మినిస్ట్రీ చేసినట్టే నా బిడ్డని పెంచుకుంటే ఇది నాకు దేవుడిచ్చిన పర్పస్. నేను ఇట్స్ వెరీ క్లియర్. ఎక్స్ట్రా బాధ్యతలు వేసేసుకుని ఈ పిల్ల నెగ్లెక్ట్ అయిపోతే ఏమైపోతాం. పైగా అందరినీ ప్లీజ్ చేయలేము. ఒకటి ఏమైనా నడపాలన్నా కూడా అందరినీ ప్లీజ్ చేయలేము. నాకు వద్దు అని నేను చెప్పి, నేను ఐల్ బి జస్ట్ నార్మల్ క్రిస్టియన్ అని చెప్పి నేను ఐ టోల్డ్ మాట ఇలాగని. నాకు ఇది మాత్రం చాలా తొందరగానే అర్థమైంది. ఫస్ట్ మాట అర్థం అవ్వలేదు కానీ నాకు, ఎందుకంటే నాకు అప్పటికే స్క్రిప్చర్ మీద పట్టు వచ్చేసింది. అంటే అప్పటికే నాకు నమ్మకం వచ్చింది. దేవుడు నాకు కొన్ని విషయాలు చేస్తూ ఉన్నాడు కదా. అప్పటికే ఇల్లు కూడా కొన్నాము అలామాట. అలాగా నాకు ఆ వాక్యం తర్వాత ఐజయా 54:13 అక్కడి నుంచి నాకు ఇంకేంటంటే నమ్మకం వస్తూ ఉందన్నమాట. అలాగా నా లైఫ్లో ఈ వర్షిప్ అనేది మాత్రం నేను చెప్తున్నా కదా, మీకు ఇచ్చిన పనిని, మీకు ఇచ్చిన బాధ్యతని మీరు దేవుడి కోసం నెరవేర్చినప్పుడు అది నిజమైన వర్షిప్, నిజమైన పూజ. ఇది నాట్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్ అండి, దిస్ ఈజ్ ఫర్ ఆల్సో హిందూస్. అంటే ఇది లైఫ్ లెసన్స్ కదా, ఇవన్నీ లైఫ్ లెసన్స్ అన్నమాట. సో మీరు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇంకా ఇలాగ నా జర్నీ ఇలాగే నేను చెప్తూ ఉంటాను మీకు. వన్స్ ఇన్ అ వీక్ నేను ఫ్రైడే ప్రేయర్ చేసుకుంటాను, ఫాస్టింగ్లో ఉంటాను. ఫాస్టింగ్లో ఉండి అవన్నీ రీకలెక్ట్ చేసుకుంటూ మీకు చెప్తూ ఉంటాను. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.